మన తాజావన్ ఫామ్‌లో జీవామృతం తయారు చేసుకున్నాము. ఈ జీవామృతం ఏందంటే దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి వాటితోటి 8 రోజులు ఫర్మెంటేషన్ చేసిన తర్వాత వచ్చే లిక్విడే ఈ జీవామృతం. ఈ జీవామృతాన్ని ఈరోజు మనం చెట్లకి ఇచ్చుకుంటాము. సో, ఈ జీవామృతం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే జీవామృతం తయారు చేసినప్పుడు దీంట్లో కోటాను కోట్ల సూక్ష్మజీవులు తయారవుతాయి. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయి అంటే భూమిలో మొక్కలకి అందలేని పరిస్థితిలో ఉన్న పోషకాలన్నిటిని తీసుకొచ్చి మొక్కల వేర్లకు అందిస్తాయి. అంటే ఈ సూక్ష్మజీవుల ప్రక్రియ ద్వారా దాని కెమికల్ రియాక్షన్స్ ద్వారా పొటాషియం సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, దాని తర్వాత జింక్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా ఇట్లాంటివన్నీ కూడా ఈ కోటాను కోట్ల బ్యాక్టీరియా అంతా కూడా దాని రసాయనిక ప్రక్రియ ద్వారా మొక్కకి కావాల్సిన మంచి పోషకాలు అంటే నత్రజని, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మైక్రోన్యూట్రియన్స్, కాపర్, ఐరన్, మెగ్నీషియం, నికెల్, జింక్ ఇట్లాంటివన్నీ కూడా అందిస్తాయి. అండ్ ఇదే కాదు, భూమిలో ఉన్న కార్బన్ శాతాన్ని పెంచుతాయి, భూమిని గుల్లబారేట తయారు చేస్తాయి. దాని తర్వాత భూమిలో వానపాముల శాతాన్ని కూడా బాగా పెంచుతాయి. ఈ వానపాములు ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ వానపాములు వేసే రెట్ట, దాని చెట్టు వీటన్నిటి కూడా మొక్కలకి చాలా బలం. ఈ విధంగా మొక్కలకి బలం రావటం వల్ల ఏమవుతుందంటే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దాని టేస్ట్ చాలా బాగుంటుంది, దాని ఎదుగుదల బాగుంటుంది, దాని పండ్లవి ఎరోమా బాగుంటుంది. అందువల్ల 200 నుంచి 400 లీటర్ల జీవామృతం అనేది మన పంటలకి 15 నుంచి 30 రోజులకు ఒకసారి ఇవ్వాలి.